ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికయుంచుచున్నాను. కీర్తనల గ్రంథము 52వ కీర్తన 8వ చరణం. బట్ I am like an olive tree flourishing in the house of God. I trust in God's unfailing love forever and ever. Psalms chapter 52 verse 8. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడైన మన ప్రియ ప్రభువు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మందిరము అనగా మన హృదయము. ఆయన మన హృదయములో నివసిస్తున్నాడు. ఆయన మనలో నివసిస్తుండగా అనగా ఆ దేవాతి దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మనలో ఉండగా మనం కృంగిపోము, మనము బలహీనపడము, మనము భయపడము. ఈ విషయాన్నే ఈరోజు కీర్తనకారుడు వ్రాస్తున్నాడు. భక్తుడు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని. ఒలీవ చెట్టు దాదాపు 2000 సంవత్సరాలు జీవించగలదు. దాని కొమ్మలో ఏదైనా కొమ్మ విరిగిపోయినా ఎండిపోయినా ప్రక్కనే ఇంకొక కొమ్మ కొత్తగా వస్తూనే ఉంటుంది. అటువంటి ఆధిక్యతను దేవుడు ఆ ఒలీవ మొక్కకు కలగజేశాడు. అంత మాత్రమే కాదు కానీ ఆ ఒలీవ మొక్క నిత్యము ఎలా ఉంటుందంటే పచ్చగా ఉంటుందంట. ఏ కాలములోనైనా ఏ సమయములోనైనా పచ్చగా ఉంటుంది. ఈరోజు భక్తుడు కూడా తనని తాను ఒలీవ చెట్టుతో పోల్చుకుంటున్నాడు. నేను కూడా ఆ ఒలీవ మొక్క వలె ఎప్పుడూ ఆనందంగా ఉంటాను, ఫలించేవానిగా ఉంటాను అని తెలియజేస్తున్నాడు. అందుకు కారణం అతను దేవుని మందిరంలో ఉన్నాడు గనుక, అతను దేవుని సన్నిధిలోనే గడుపుతున్నాడు గనుక అతను కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను అని. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ స్థితి ఈరోజు ఎలా ఉంది? నీవు కూడా భక్తుని వలె పచ్చని ఒలీవ చెట్టు వలె పోల్చుకోగలిగిన స్థితిలో నీవు ఉన్నావా? దేవుని మందిరంలో ఉన్నానని చెప్పుకొని జీవిస్తున్న నీవు నిజముగా నీ జీవితంలో ఫలించే వ్యక్తిగా, ఆనందించే వ్యక్తిగా, సంతోషించే వ్యక్తిగా ఉండగలుగుతున్నావా? ఎవరు కోరుకోరండి ఆనందంగా ఉండాలని, సంతోషంగా జీవించాలని? అందరూ ఈ భూమిపైన జీవిస్తున్న ప్రతి ఒక్కరూ, సర్వ మానవాళి సుఖ సంతోషాలతోనే జీవించాలని ఆశిస్తారు. మరి అది ఎప్పుడు దొరుకుతుంది అంటే మనము ఆయన సన్నిధిలో ఆయనకు దగ్గరగా ఉండి జీవించినప్పుడు అది మనకు దొరుకుతుంది. కష్టం రాదు, శ్రమ రాదు, బాధ రాదని నేను చెప్పడం లేదు, కానీ వచ్చినప్పటికీ వాటిని దేవుడు నీ నుండి తీసివేస్తాడని మాత్రం చెప్పగలను. ఆ ఒలీవ చెట్టు ఏ విధంగా అయితే ఒక చోట ఎండిపోతే ఇంకొక చోట మరలా ఫలిస్తూ పుష్పిస్తూ క్రొత్తగా ఏర్పడుతుందో, అదే విధంగా దేవుడు కూడా నీవు ఓడిపోయిన చోట, నువ్వు బలహీనపడిన సమయమున, నీవు కృంగిపోయినటువంటి సమయములో, నువ్వు మోసపోయిన ప్రదేశములో, నీవు అవమానం పొందిన స్థితిలో మార్పును తీసుకొని వస్తాడు. అక్కడే నీకు విజయాన్ని ఇస్తాడు, అక్కడే నిన్ను ఘనపరుస్తాడు, అక్కడే నిన్ను బలపరుస్తాడు, ఆదరిస్తాడు. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వరను దాని వేళ్లను తన్నుతూ వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సమయమున చింత నొందదు, కాపు మానదు అని. దేవుణ్ణి నమ్ముకొని జీవించేవారు దేనికి కూడా భయపడరండి. ఎందుకంటే వారి జీవితం నాటబడింది ఈ లోక సంబంధమైన జ్ఞానం పైన కాదు, ధనం పైన కాదు, ఆస్తులు అంతస్తుల పైన కాదు. వారు నాటబడింది దేవుని జీవ జలము అనే నీటి వద్ద. అటువంటి వారు ఎలా ఉంటారంటే శ్రమలు వచ్చినా, కరువు వచ్చినా, అనారోగ్యములు వచ్చినా, కుటుంబ సమస్యలు వచ్చినా, మరేమి వారిని ఇబ్బంది కలిగించినా వాటిని బట్టి కృంగిపోక ధైర్యముతో జీవిస్తారు. అది లేదు ఇది లేదని చింతించరు. వారి జీవితంలో ఫలించడం
మానరు, ప్రతి విషయంలో అభివృద్ధి చెందుతూనే ఉంటారు. ఎందుకంటే వారు నమ్ముకున్న దేవుడు వారిని వాటన్నిటి నుండి తప్పిస్తాడు, వారిని అవేమీ చేయకుండా కాపాడుతాడు. వారు దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నారు గనుక నిత్యము పచ్చగానే ఉంటారండి. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున నీవు కూడా నిత్యము ఒలీవ చెట్టు వలె పచ్చగా ఉండాలనుకుంటున్నావా? ఏది కూడా నిన్ను భయపెట్టకుండా నీవు భయము లేక కృంగుదల లేక జీవించాలని ఆశపడుతున్నావా? నాశనం అయిపోయిన జీవితం బాగుపడాలని, కుటుంబము కట్టబడాలని ఆలోచన చేస్తున్నావా? అయితే రా దేవుని మందిరంలోనికి. దేవుని మందిరములో నాటబడు. ఈ లోకములో నాటబడిన నీవు ఇంతవరకు ఎండిపోయిన చెట్టు వలె ఉన్నావేమో. దేవుని మందిరములో నీవు నాటబడితే, ఆయన జీవ జలము ప్రక్కన నీవు స్థిరపడితే నీవు ఎన్నటికీ ఎండిపోవు. ఆయన ఆవరణములో వర్ధిల్లుతావు, సుఖ సంతోషాలతో జీవిస్తావు. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన మా దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రోజున నా తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, బలపరిచారు, ఆదరించారు, లేవనెత్తారు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రములు ప్రభా. అవును తండ్రి, భక్తుడు కీర్తిస్తున్న విధముగా అయా మీ యొక్క మందిరములో, మీ యొక్క సన్నిధిలో మీకు దగ్గరగా జీవిస్తే ప్రభువా, ఎప్పుడూ కూడా మేము మోసపోయిన స్థితిలో, ఎండిపోయిన స్థితిలో, ఫలించని స్థితిలో మేము ఉండమని, అయా మీ సన్నిధిలో మేము ఉంటూ ప్రభా మీలో ఆనందిస్తే, మీలో సంతోషిస్తే ప్రభా ఎప్పుడూ కూడా తండ్రి మమ్మల్ని ఘనపరుస్తారని, మమ్మల్ని ఆదరిస్తారని, మమ్మల్ని ధైర్యపరుస్తారని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారయ్యా. పచ్చని ఒలీవ చెట్టు వలె మేము ఉంటామని తండ్రి జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు ప్రభువా. అయా లేమి విషయంలో, ఏ విషయంలో కరువులు వచ్చినా, సమస్యలు వచ్చినా, శ్రమలు వచ్చినా, అనారోగ్యములు వచ్చినా, ఇబ్బందులు కలిగినా వేటిని బట్టి మేము కృంగిపోమని, ధైర్యముగా మేము జీవిస్తామని, ప్రతి విషయములో అభివృద్ధి చెందుతామని తండ్రి మరొక్కసారి మమ్మల్ని తండ్రి మీ వాక్యము ద్వారా ఎంతగానో ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభువా వారికి వచ్చిన సమస్యలను బట్టి కృంగిపోతూ, వారికి వచ్చిన బాధలను బట్టి నలిగిపోతూ, వారికి వచ్చిన ఇబ్బందులను బట్టి చింతిస్తూ ప్రభువా కన్నీరు కారుస్తూ, ఏమి చేయలేని దిక్కు తోచని స్థితిలో ఉండి మీకు మొరపెడుతుంటే ప్రభువా వారి యొక్క మొరను మీరు ఆలకించండి. సమాధానముతో, శాంతితో వారిని నింపమని వేడుకుంటున్నాం. అనారోగ్య సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభువా. స్వస్థపరిచే దేవుడవు, యెహోవా రాఫావైన దేవుడవయ్యా, బిడ్డలను తండ్రి మీ యొక్క కనికర హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు నా ప్రభా ఈ రోజున నా తండ్రి ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తుండగా మీ యొక్క సహాయము దయచేయండి. మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. అయ్యా ఇంటర్వ్యూలకు వెళ్తుండగా ప్రభా మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అత్త కోడళ్ల మధ్య విభేదాలు, తండ్రి కొడుకుల మధ్య విభేదాలు, అక్క తమ్ముళ్ల మధ్య విభేదాలు, అయా ఈ విభేదాలన్నిటి నుండి విడుదల దయచేయండి ప్రభా. అయా మీ యొక్క మనస్సును కలిగి ఉండి ప్రతి ఒక్కరితో సమాధానముగా జీవించే భాగ్యము ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. చేతి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. అయా పనుల నిమిత్తం ఇంటి నుండి బయటకు వెళ్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. మీ యొక్క దేవదూతను వారికి కాపలా పెట్టండి. చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ప్రభా. వృద్ధులను మీరు బలపరచండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు ప్రభా. ప్రతి బిడ్డను తండ్రి మీ యొక్క తండ్రి అయా చేతులకు అప్పగిస్తుండగా మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచమని వేడుకుంటున్నాము. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు నా ప్రభా ఈ రోజున నా తండ్రి ఇతర దేశాల్లో ఉంటూ ప్రభా మరి తండ్రి అయా మీకు తండ్రి మొరపెడుచుండగా వారి యొక్క మొరను మీరు ఆలకించండి. వారికి సహాయము దయచేయండి.
ఒంటరిగా ఉంటుండగా ప్రభా మీ యొక్క ఆదరణ వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం అయా. మరి వివాహ విషయాల నిమిత్తము తండ్రి మీకు మొరపెడుచున్నారు, వారిపైన మీ యొక్క కనికరం ఉంచి వివాహ విషయంలో తండ్రి మీ యొక్క చిత్తములో అయా బిడ్డల వివాహము జరుగునట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా వారికి సంతానమును అనుగ్రహించమని, గర్భిణీ స్త్రీలను తండ్రి తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని, డెలివరీ సమయంలో మీరే వారికి తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిని చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి యేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మిమ్మల్ని మీ కుటుంబాలను నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.